అందరికీ స్వాగతం అండి. ఈరోజు బుధవారం. మనం సినిమాల గురించి మాట్లాడుకునే రోజు. మనం కాదులెండి, నేనే. ఎందుకంటే కామెంట్స్ పెట్టరుగా ఎవరు? అతి కొద్ది మంది అభిమానులు తప్ప. సరే, ఈరోజు చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ సినిమా పాటల క్విజ్ పెట్టుకుందాం. సినిమాల్లో మొదటి నుంచి అంటే మేము చూసిన సినిమాల్లోనే అనేక మార్పులొచ్చాయి. మా చిన్నతనం నాటి సినిమాలకి, తర్వాత సినిమాలకి, ఇప్పుడొచ్చే సినిమాలకి. కాలగమనంలో మార్పు అనేది చాలా సహజం. ఆ మార్పు ఒప్పుకునేటట్టు ఉంటోందా? ఒప్పుకోనట్టుగా ఉంటోందా? తెలియటం లేదండి. ఎందుకంటే ఒప్పుకోలేదు అంటే మీరు చాలా వెనకబడి ఉన్నారు, ఎందుకు పనికిరారు అనే భావం వ్యక్తమవుతోందేమో యూత్‌లో అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఈ సినిమాలు ఈరోజు ఎక్కువగా యూత్ కోసం కొత్త సినిమాల పాటలు తీసుకున్నామండి. ఈ 25వ సంవత్సరం నుంచి ఒక 4 ఏళ్ల వరకు వెనక్కి వెళ్ళి ఆ పాటలు తీసుకున్నాను. మధ్యకాలంలోవి ఒక రెండో ఎన్నో తీసుకున్నాను. ఒక్క పాత ఆణిముత్యం తీసుకున్నానండి. ఎందుకంటే పాతలోని మాధుర్యాన్ని, గొప్పతనాన్ని మీకు తెలియచెప్పాలనే అలాంటివి తీసుకుంటున్నా. అంతే. ఈ కొత్త సినిమాలు పాటలు నేను సెలెక్ట్ చేయడంలో ఇందాక బావుంది పాట. 'తొలిరేయి' అనుకుంటా అది సినిమాలో భార్యాభర్తల మధ్య. ఇంకా శోభనం సీన్‌లో తర్వాత కూడా ఏవో అన్నీ వస్తూ ఉంటాయి గదా! ఆ పాటకు సంబంధించి చూస్తూ ఉంటే ఇంకా దాపరికం ఏం లేదు. అచ్చమైన భార్యాభర్తల కంటే గూడా మించి ఉన్నాయి ఆ సీన్‌లు. అంటే ఎందుకంటే మేము చాదస్తం గాబట్టి అలాగే అనుకుంటాం. చాలా శృంగారం పాలెక్కువయ్యి, ఎక్కువగా చూపిస్తున్నారు అని నాకర్థమైంది. కేవలం పాటల కోసమే తీసుకున్నాను గాబట్టి, ఆ వెతుకులాటలో భాగంగా కొన్ని చూడాల్సొచ్చింది. నేను సినిమాలు చూడక చాలా కాలమైందండి. అందుకని ఇప్పుడొచ్చే గొప్ప సినిమాల గురించి ఏదైనా బావుంది అంటే మా పిల్లల్ని వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉంటా. అంతవరకే. మంచి కథాంశం, మంచి నటన ఉన్న సినిమాలు కూడా ఇప్పుడు లేకపోలేదని చెప్తున్నారు విమర్శకులు. అవి ఎంతవరకు అందరి దృష్టిలోకి వస్తున్నాయో తెలీదు. సరే, మరి ఈ సినిమా క్విజ్‌లో పాల్గొని నేనడిగిన ప్రశ్నలకి సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేయాలని తెలియజేస్తూ మరింకా క్విజ్‌లోకి వెడదామా? పైకి తీయిలోన హాయిని, బయట వేయి లోపలోడిని, దాచుకోకు ఇంక దేనిని, కోలేని పని ఒంగి చూడు కిందని. రా వెన్నెల్లో వర్షం రా, రా వర్షంలో వెన్నెల్లా అందాలిలా కోతి నుంచి పుట్టాడు మానవుడు, కోతి నుంచి పుట్టాడు మానవుడు. ఆ గుణములు అందుకే మారడు నేటికి వీడు. కోతి నుంచి పుట్టాడు మానవుడు. దిత్తంగిడి పెరిగేదో